కాకినాడలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. నేడు ఉప్పాడ తీరంలో సముద్రం కోత సమస్యను పవన్ పరిశీలించనున్నారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాకినాడ కలెక్టరేట్లో పలు శాఖలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ చేస్తారు. పలు సూచనలు చేశారు. జలజీవన్ మిషన్ కు సంబంధించి ఎన్ని పంచాయతీలకు నీరు అందించగలుగుతారు అనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఇక మరిన్ని వివరాలు మనకు ఉదయ్ అందిస్తారు. ఉదయ్, మూడో రోజు పర్యటన స్కెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే వాడి వేడిగా జరుగుతుంది. వచ్చిన దగ్గర నుంచి అంటే మొన్నటి నుంచి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. నిన్నైతే కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అసలు గ్రామాలు ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి, స్థానిక సంస్థలు ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి, ఆర్థికంగా ఎందుకు వెనకబడిపోతున్నాయి అనే దాని మీద ఒక సమీక్ష అయితే నిర్వహించారు. మరోవైపు మడ అడవులను పూర్తిగా ధ్వంసం చేశారు గత ప్రభుత్వ నాయకులు. అలా ఈ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో సుమారు 3 లక్షల టన్నుల ఎర్రమట్టిని అయితే ఈ ఫిల్ చేయడానికి మడాడులను ధ్వంసం చేసి ఈ స్థలాలను ఫిల్ చేయడానికి అయితే ఉపయోగించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కూడా అధికారులను హెచ్చరించడం జరిగింది. మడాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఈ రోజు కొద్దిసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఉప్పాడ గ్రామాన్ని అయితే సందర్శించనున్నారు. ఇక్కడ సముద్ర కోతకు గురైన ఇప్పుడు సూరాడపేటను అయితే సందర్శించున్నారు. ఇక్కడ సుమారు 15,000 మంది మత్స్యకారులు అయితే సముద్ర కోతకు గురై తమ ఇళ్లను అలాగే కొన్ని ఆస్తులను అయితే పోగొట్టుకోవడం జరిగింది. వీరికి సముద్ర కోత నుంచి ఏ విధంగా రక్షించాలి, శాశ్వత పరిష్కారం ఈ సముద్ర కోత నుంచి శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా అధికారులతో సమీక్ష అయితే నిర్వహించడానికి ఈ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకొని ఉన్నారు. సుమారు ఉప్పాడ తీరం అంటే అబ్బంపేట నుంచి అమీనాబాద్ మీదుగా సుమారు 6 గ్రామాలు అయితే ఈ సముద్ర కోతకు గురవుతున్నాయని అధికారులు చెప్పడం జరిగింది. దీన్ని తీసుకుని కొద్దిసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రానున్నారు. ఈ కోతకు గురైన మత్స్యకార గ్రామాలను అయితే ఆయన సందర్శించున్నారు. అసలు ఈ మత్స్యకారులు ఎప్పటి నుంచి ఈ కోత నష్టాన్ని ఎదుర్కొంటున్నారు, అసలు ఈ కోత వల్ల ఎంత ఆస్తులు అయితే ఎంత పోగొట్టుకున్నారు అనేది మనతో మాట్లాడడానికి మత్స్యకార గ్రామ ప్రజలు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ సూరాడపేటలో ఈ సముద్ర కోతకి ఎన్ని ఇల్లు అయితే నీటిలో కలిసిపోవడం జరిగింది? వీటి పరిష్కారం గత ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అయినా దీన్ని పరిష్కార దిశగా ఏమైనా అడుగులు వేసిందా, మిమ్మల్ని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేసిందా? మాకు గతంలో పల్లవరాజు గారి హయాంలో గొట్టేశారు. ఆ గొట్టు నామకారంగా వేశారు. ఒక 4-5 సంవత్సరాలు అయ్యాక అది పోయింది. మాయిపట్నం, ఈ సూరాడపేట, రామశెట్టిపేట, కొత్తపేట ఈ గ్రామాల మట్టికి మొత్తం చాలా ఇల్లులు ఇంచుమించి 1 ఎకరంకి లాంగ్ దూరంలో ఉండేదండి. ఈ ఎకరం దూరంలో ఉన్నారు. ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల కింద ఎకరం దూరంలో ఉంటే ఇంచుమించు కొన్ని వందల ఇల్లులు చాలా వరకు సముద్రంలో కలిసిపోయాయండి. దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. అందుకే మేము కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళలేదు, కానీ ఆయన పరిశీలించి ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఇవాళ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు. ఆయన మాకు ఎమ్మెల్యేగా రావడం, డిప్యూటీ సీఎం కావడం నిజంగా మా అదృష్టం అండి. ఎందుకోసం అంటే ఈ సమస్యల పరిష్కారం కంపల్సరీగా ఆయన వల్ల జరుగుతుందండి. ఆయన మాట ఇచ్చారు. ఏమని, మీకు లైట్ హౌస్ కాడి నుంచి ఇంచుమించు మీ కోనపేట వరకు ఈ సముద్ర కోత గురైన ఈ గొట్టు నిమిత్తం మేము గొట్టేసి మీకు వైజాగ్ కంటే ఎక్కువగా ఈ ప్రాంతం మంచి బీచ్లో మీకు తయారు చేసి అప్పచెప్పే బాధ్యతగా చేస్తానని చెప్పి మన మీటింగ్లో కూడా మాట చెప్పారండి. మాకు చాలా వరకు ఈ గుళ్ళు చాలా ఉండియండి. మొత్తం అంతా ఈ సముద్రంలో కలిసిపోయాయి. కానీ మాకు ఏంటంటే ఈ గొట్టు కంపల్సరీగా గొట్టేయాలండి. ఇక్కడి నుంచి మాకు కోనపేట వరకు గొట్టేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఆర్బార్ కూడా మాకు కట్టారు. కానంటే అది ఆర్బార్ దిగేటప్పుడు కూడా ఈ బోట్లు దిగేటప్పుడు చాలా నష్టం జరుగుతుందండి. ఆ బోట్లు తిరగడిపోయి మనుషులు కూడా ప్రమాదం అయ్యి చనిపోతున్నారు కూడా. ఆ ఆర్బార్ సమస్య కూడా మాకు కొద్దిగా ఆర్బార్ అది కట్టడం కూడా కొద్దిగా క్లారిఫికేషన్ లేదండి. కుదిరితే కళ్యాణ్ గారిని కూడా ఆర్బార్ కూడా తీసుకెళ్లి అది కూడా సమస్య పరిష్కారంగా చేసి ఆర్బార్ కూడా మాకు అనుకూలంగా ఉండేటట్టు కట్టేటట్టు చేస్తామండి. మాకు సమస్య మాత్రం కంపల్సరీగా చాలా పెద్ద సమస్య అండి ఇది. మాకు అందుకోసం ఈ గొట్టు నిమిత్తం నెక్స్ట్ ఈ ఆర్బారు, ఈ అరవిందో ఒకటి ఉందండి, అరవిందో ఫార్మర్స్ అనే ఉంది. మేడం చెప్పండి, ఇప్పుడు జియో ట్యూబ్ అయితే వేయడం జరిగింది, అది ఎందుకు ధ్వంసం అయిపోయింది? అప్పటి నుంచి ఏమైనా చర్యలు చేపట్టారు? అసలు ఎందుకు జియో ట్యూబ్ అంటే 10 సంవత్సరాల క్రితం జియో ట్యూబ్ వేయడం జరిగింది సముద్రం కోతకు గురవ్వకుండా, దాన్ని ఎందుకు పరిష్కరించలేదు ఆ సమస్య? జియో ట్యూబ్ అంటే గట్ట అండి, అంటే అప్పుడు చెప్పారు కదండి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పల్లవరాజు గారి నాయకత్వంలో అప్పుడు గట్టది శాంక్షన్ అయింది. అందరూ అనుకున్నాం ఇంకా అప్పటి వరకు పోయిన ఇళ్ళన్నీ పోయినాయి. తర్వాత నుంచి ఇంకేంటంటే స్టాండర్డ్గా ఉండిపోతాము, మా అందరికీ మంచి జరుగుతుందని చెప్పి అనుకున్నామండి. కానీ పైన అనేది ఎన్ని కోట్లు శాంక్షన్ అయిందనేది పైవాడికే తెలియాలి, మనకు తెలియదు.
కొంతవరకు చెప్పారు, కొంతవరకు చెప్పలేదు. దాన్ని కొంతమంది తిన్నారా, కొంతవరకు పెట్టారా ఏమన్నది ఇదంతా తర్వాత విషయం. అయితే ఉన్నట్టుగా పైనుంచి శాంక్షన్ అంతా డబ్బంతా వచ్చి గట్టు కరెక్ట్గా కట్టినట్లయితే అది ఒక 20-30 సంవత్సరాలైనా ఆగేదండి. కానీ ఒక 4-5 సంవత్సరాల్లోనే పోయిందని నేను చెప్తున్నారు. ఆ విషయం నేను కూడా చూశాను. అంతలా ఇంత త్వరగా పోవడానికి రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్గా కట్టలేదు. అంటే ఇప్పుడు వైజాగ్లో కూడా కట్టారు, అక్కడ గట్టు కూడా పోయిందండి, పోలేదు కదా. రైట్ ఉదయ్.